హేల్ జయరాం రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జయరాం రమేష్ గారు. మమ్మల్ని మా తెలుగు రాష్ట్రాలని మా ప్రజల్ని ఇంత చక్కటి వాతావరణంలో పెట్టినందుకు మీ తెలివికి మీ మేధస్సుకి నా జోహార్లు. నేను జయరాం రమేష్ గారికి తెలిసిన కొంతమంది వ్యక్తులను అడిగాను. వాళ్ళు నాకు వచ్చి చెప్పింది ఏంటంటే, తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ ఎంపీలు ఎంత గట్టిగా పోరాడారో మీ సీమాంధ్ర ఎంపీలు పోరాడలేదా, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. నేను అడిగాను ఏం చేశారంటానంటే, వాళ్ళు నేను సోనియా గాంధీ గారి చేత ఇంటర్వ్యూ ఇప్పిస్తాను. వీళ్ళందరూ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మేడం ప్లీజ్ ఎట్లాగే ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం అంటే వాళ్ళు విల్ సీ అండి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా మేడం ప్లీజ్ వన్ మోర్ టైం ప్లీజ్ అని. నాకు ఆ తెలియక అడుగుతా, మీ జేబులో హక్కు అండి రాష్ట్రాలు తెలుగు కేంద్ర ప్రభుత్వానికి సోనియా గాంధీ కానీ మీ జేబులో ఉందా? మీ జేబులో ఉన్నామా మేము? అయినా మీకు సిగ్గుండద్దు, సిగ్గుండాలి మీకు. అప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలకి మీకు పౌరుషం లేదా, లజ్జ లేదా, సిగ్గు లేదా? ఏమైంది మీకు? అలా దేబిరించి అడుక్కునే యాచకుల్లాగా మేడం అంటారు. మీరు చదువుకున్న వాళ్ళు కాదా? మీకు విఘ్నత లేదా, మేధస్సు లేదా? ఎందుకు అంత లొంగిపోతారు బానిసల్లాగా? భారతీయ జనతా పార్టీ ఎంపీలకి, తెలుగుదేశం ఎంపీలకి, గతంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో వచ్చిన ఎక్స్ ఎంపీలందరికీ కూడా నేను కోరుకునేది, జాతీయ నాయకుల్ని గౌరవించండి, జాతీయ పార్టీల్ని గౌరవించండి, కానీ గులాంగిరి చేయకండి. బానిసత్వంతో నడుము వంచిపోయేలా మోకాళ్ళకి నమస్కారాలు చేయకండి. దయచేసి సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాల్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. అదే మిమ్మల్ని కోరుకునేది. మీరు స్పెషల్ స్టేటస్ కోసం పోరాడకపోయినా పర్లేదు, కానీ దయచేసి మా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దయచేసి తాకట్టు పెట్టకండి ప్లీజ్. ఇందాక అన్నట్టుగా అశోక్ గజపతి రాజు గారు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనే ఉంది, కానీ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారంటారు. మీరు ఎలా మాట్లాడుతారు అశోక్ గజపతి రాజు గారు? రాజీనామా చేసి వచ్చేయండి. మీకు పౌరుషం ఉంటే, తెలుగు వాళ్లే కదా మీరు, పౌరుషం చేసి వచ్చేయండి. ఎందుకు రారు? తుమ్మితే ఊడిపోయే పదవికి ఎందుకండి పట్టుకొని ఏలాడతారు? అలెగ్జాండర్ చెప్పాడు కదా, చనిపోతా ఏం చెప్పాడంటే విశ్వ విజేత, విశ్వ జగజ్జేత అని చెప్పి ఒట్టి చేతులతో వెళ్ళాడు. అది చూసి కూడా మీకు తెలుసుకుపోతే ఇంకా మీరు తుమ్మితే ఊడిపోయే పదవులను పట్టుకొని ఏంటి ఏలాడతారండి? దాని బదులు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడండి. దానికి మించిన పదవులు మీకు లభిస్తాయి వారి గుండెల్లో. నరేంద్ర మోదీ గారు తల్లిని చంపి, కన్న తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు నా తెలంగాణకి. మరి ఈరోజు తల్లి ఎలాగ చచ్చిపోయింది కదా, ఏ నేత చీర ఎందుకు, పట్టు చీర కూడా ఎందుకు, శవాన్ని కాల్చేయండి అంటున్నారు. అట్లా ఉంది ఆయన పరిస్థితి. నరేంద్ర మోదీ గారికి కూడా నేను చెప్పేది సభాముఖంగా, నాకు మీరంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది, కానీ నా ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేంత అభిమానం అయితే నేను చూపించలేను. దానికి మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని క్షమిస్తారని నేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను మీ అనుభవంతో పోరాటం చేయలేను, కానీ భావితరాల భవిష్యత్తు కోసం ఎంత స్థాయి పోరాటం చేయడానికి నేను వెనకాడను. ఒక్కసారి సెప్టెంబర్ 9న ఈ రోజున నా అనౌన్స్మెంట్ సభలాగే తిరుపతిలో చేస్తున్నాను. ఇక మీదట
సినిమాలు చేస్తాను, సినిమాలతో పాటు, ఎందుకంటే నాకు డబ్బులు లేవబ్బా, సంపాదించిన డబ్బులు లేవు. మీరు టికెట్లు కొంటే నాకు డబ్బులు వస్తాయి, మీరు కొనకపోతే డబ్బులు రావు. మీరు సరదాలు సరిగ్గా చూడలేదు, నాకు డబ్బులు రాలి ఆగిపోయింది. ఈసారి కొంచెం గట్టిగా చూడన్నా. సినిమాలు చేస్తాను, సినిమాలతో పాటు రాజకీయం కూడా చేస్తాను. రాజకీయం అంటే అది ఒక భూత పదంలో ఉంటుంది, ఆ రాజకీయాలు కాదు. నిస్వార్థంగా ప్రజలకు మేలుకొనే రాజకీయాలు చేస్తారు. పదవి కోసం, రాజకీయ లబ్ధి కోసం అయితే రాజకీయాలు చేయను. నేను అలాంటి పదవులు ఆశించను, నాకు అలాంటి అధికారం అవసరం లేదు. నాకు సామాజిక మార్పులు జరిగితే చాలు, మీ అందరూ సంతోషంగా ఉంటే చాలు, నాకు అది చాలు. అంతకుమించి నేనేం కోరుకోను. కానీ దానిని అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అది వాళ్ళు సాధించలేని పక్షంలో నేను వాళ్ళతోటి పోరాటం చేయడానికి, వాళ్ళకి ఎదురెళ్ళడానికి కూడా నేనే వెనకాడను. కానీ అలాంటి పరిస్థితులు వస్తే మటుకు నేను వెనకాడ, అందుకు చెప్తున్నాను. గొడవ పెట్టుకోవాలని కాదు. అందుకని ఈ రోజు నుంచి నేను మీకు చెప్పదలుచుకుని సినిమాలు చేస్తాను. మొదటి సభ సెప్టెంబర్ 9న ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయించుకున్న కాకినాడలోనే మొదటి సభ పెడతారు సెప్టెంబర్ 9న. స్పెషల్ స్టేటస్ సాధించే వరకు విశ్రమించను, వెనకాడను, మనం వెనక్కి తిప్పను. కాకపోతే ఎందుకు నేను దాన్ని ఉధృతం చేయను ఒకేసారి అంటే 3 దశలకు ఎందుకు చెప్పానంటే, గత 10 సంవత్సరాలుగా మనం అటు తెలంగాణలోనూ ఇటు సీమాంధ్రలోనూ అనేక ఒడిదుడులకు ఎదురయ్యాం. పోలీస్ శాఖ కూడా అలసిపోయారు. అన్ని ఒత్తిళ్లు. అందుకని ముందు ఈ మెసేజ్ని, స్పెషల్ స్టేటస్ తాలూకు బెనిఫిట్ని ఎలా సాధించాలన్నదే ముందుగా ప్రతి జిల్లా కేంద్రానికి తీసుకెళ్తాను. దాంట్లో నుంచి సెప్టెంబర్ 9న కాకినాడలో మొదలు పెడతాను. అక్కడి నుంచి మిగతాయి నేను నిర్ణయించుకుంటాను. ఒక్కసారి నేను కోరుకునేది ఒకటే, ఢిల్లీలో వాళ్ళందరూ హిందీ మాట్లాడతారబ్బా, మన ఎంపీలకి హిందీ రాదు. వీళ్ళేమో తెలుగులో మాట్లాడతారు, వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు, ఎక్కువ మంది ఇంగ్లీష్ రాదు. సో అందువల్ల ఏమైపోతే మెసేజ్ అర్థం కావట్లా. పోనీ ఓ పని చేయకుండా మన ఎంపీలు హిందీ క్లాసులు తీసుకొని, సాబ్ హమ్కో మోడీజీ హమ్కో స్పెషల్ స్టేటస్ చాహియే, ఈ పదం చెప్పండి, అప్పుడు అర్థం అవుతాం. సోనియా జీ, మేడం జీ హమ్కో స్పెషల్ స్టేటస్ చాహియే చెప్పండి. 2 ముక్కలు హిందీ నేర్చుకోండి అబ్బా, ఏమవుద్ది. మీరు మేడం మాకు స్పెషల్ స్టేటస్ కావాలని వాళ్ళకి అర్థం కావట్లేదు, అందుకని ఇవ్వట్లేదని అంటున్నారంట. అది కూడా విన్నాను నేను. కొంచెం నేర్చుకోండి హిందీ. మీకు మనం ఇప్పుడంతా తెలుగులో మాట్లాడుకున్నాం కదా, వాళ్ళకి అర్థం కావట్లా. ఒక్కసారి మీరు అందరూ వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది, కేంద్రానికి మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేని పక్షంలో మా సీమాంధ్ర ప్రాంత ఎంపీలను చూసి, వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళని చూసి మీరు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదనుకోకండి. మిగతా 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంతేగాని కేసీనేని నాని గారిని చూసో, మురళీమోహన్ గారిని చూసో, అవంతి శ్రీనివాసుని చూసో, మన మంత్రి నారాయణ గారిని చూసో వీళ్ళకి స్పెషల్ స్టేటస్ అవసరం లేదు. ఆయన ఎమ్మెల్యే అని తెలుసు, అయినా కానీ చెప్తున్నా సరదాకి. స్పెషల్ స్టేటస్ వాళ్ళను ఎంపీలను చూసి కాదు, ప్రజలను చూసి ఇవ్వండి. ముఖ్యంగా ఆఖరి మాటగా ఇది ముగించబోయే ముందు, ఈ మీటింగ్ ముగించబోయే ముందు ఒకటే చెప్దాం, పోరాడదాం, సాధించే వరకు పోరాడదాం.
గెలిచే వరకు పోరాడదాం. మన ప్రత్యేక హోదా వచ్చే వరకు, మన హక్కులు సాధించే వరకు పోరాడదాం. నేను మీ అందరి సహాయ సహకారాలతోటి మొన్న అడిగాను. మొన్న ఈ మధ్యన ఒక 3 days బ్యాక్ కుమారస్వామి గారు, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, ఆయన దగ్గరికి వచ్చి కలిసినప్పుడు మీడియా వాళ్ళు అడిగారు, మీరేం మాట్లాడతారు స్పెషల్ స్టేటస్ గురించి అంటే, నా ఒక్కడి వల్ల ఏమవుద్ది అన్నాను. నిజమే, నా ఒక్కడి వల్ల ఏమవుద్ది, మీరందరూ కలిస్తేనే కదా నేను నవ్వుద్ది, ఆ ఉద్దేశంతో అన్నా. పవన్ కళ్యాణ్ దిగొచ్చాడు అబ్బా, మీకంటే పెద్ద గొప్పోడా పవన్ కళ్యాణ్? మీ అందరూ కలిస్తేనే కదా పవన్ కళ్యాణ్. వాడి గొప్పతనం ఏముంది? అందుకే నేను ఆ మాటతో అన్నాను. అంతేగాని నా ఒక్కడి వల్ల అంటే నాకెంత 70 కిలోలు 72 కిలోలు ఉంటా, కొడితే పడిపోతా, బలం కూడా లేదు, ఒళ్ళు నొప్పి, ఒంటి నొప్పి అన్నీ ఉన్నాయి, నాకేం బలం ఉంటుంది? మీరు నా బలం. మన జాతి ఆడపడుచులు నా బలం. మీ బలం చూసి నేను కేంద్రంతో పోరాటం చేయగలను, కానీ నా ఒక్కడి బలం చూస్తే లేదు. ఇంట్లో కూర్చొని వ్యవసాయం కూడా చేసుకోలేను, తవ్వితే కూడా నొప్పి ఒళ్ళు పట్టేస్తా, అంత ఇబ్బందులు నాకు. ఒక్కసారి ఈ స్టేజ్ నుంచి నేను ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లీడర్షిప్ కి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నాను. రెస్పెక్టెడ్ సర్స్ of BJP and Congress, of the National Party. Sir, we are deeply hurt. You're not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are in up north and we are in down south. Down south. Maybe that's why we are not able to be in your vicinity. But I, Pawan Kalyan, the president of Janasena Party, representing Seemandhra people, I and we, all of us together, we will make sure we will be in your vicinity. We will come into your vicinity. And we will fight for our rights, rights, rights. Jai Hind! ఒకే ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేలాగా హిందీ భాషలో చెప్దాం. हम लड़ेंगे, हम लड़ेंगे, जीतने तक लड़ेंगे. इधे स्लोगन తీసుకోండి, लड़ेंगे, लड़ेंगे, हम जीतने तक लड़ेंगे. This is a message to central government. If you don't give special status, jai jai hind. టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు నిప్పులాగా పనిచేస్తూ ఉంది. ఈ విషయాలు వాస్తవాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పడానికి రాబోయే 2-3 రోజులలో ఒక టీవీ ఛానల్లో కూర్చొని 3-4 గంటలు ప్రజలకు మొత్తం మీ చరిత్ర, మీ బండారం అంతా బయట పెడతా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీరు అనుకుంటా ఉన్నారు